హలో లీడర్స్, వెల్కమ్ టు ఆర్కే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ కోచ్ ఆర్కే. మీరు డైరెక్ట్ సెల్లింగ్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు. ఓకే, అంతా విన్న తర్వాత ఆ ప్రాస్పెక్ట్ టైం లేదు అంటున్నాడు. నా దగ్గర టైం లేదబ్బా అని చెప్తున్నాడు. సో అతని దగ్గర టైం లేదు అంటే రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి నిజంగానే టైం లేకపోవడం, రెండోది ఈ బిజినెస్ తనకు సూట్ అవ్వదు అనుకోవడం. ఈ రెండు విషయాల వల్లనే తను టైం లేదంటాడు. నా దగ్గర టైం లేదు అనేది నెంబర్ 1 కామన్ అబ్జెక్షన్. సో మీరు ఎప్పుడైనా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళే ముందు లేదా వెళ్ళిన తర్వాత ఒక ప్రాస్పెక్ట్ తోటి FORM చేయాలి. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి. ఎందుకంటే ప్రాస్పెక్ట్ అనే వాళ్ళు కోల్డ్ ప్రాస్పెక్ట్ కాదు, వామ్ ప్రాస్పెక్ట్. అంటే నీకు తెలిసిన వాళ్ళే, మీకు తెలియకుండా సోషల్ మీడియాలో ఎక్కడో పరిచయమైన వాళ్ళతోటి మీరు ప్రజెంటేషన్ చెప్పడానికి వెళ్ళట్లా, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో ముందు ఫ్యామిలీ గురించి మాట్లాడారు, తర్వాత వాళ్ళ జాబ్ గురించి మాట్లాడారు, ఆక్యుపేషన్, తర్వాత రెస్ట్ టైం, వాళ్ళ ఖాళీ టైం గురించి మాట్లాడారు, తర్వాత మీ బిజినెస్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తారు. అంతా విన్న తర్వాత నాకు టైం లేదు అంటున్నారు. టైం లేదు అంటున్నాడంటే మీరు ఖచ్చితంగా చేయాల్సింది వాళ్ళ టైం ఎనాలిసిస్. ఇందాక మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ టైం ఎనాలిసిస్ చేయాలి. అసలు పొద్దు నుంచి ఒక డే అంతా మీది ఎలా గడుస్తుందో ఒకసారి నాకు క్లారిటీ ఇస్తారా? ఓకే, సో పొద్దున 6 o'clock లేస్తాను లేదా 5 o'clock లేస్తాను. అండ్ టైం ఎప్పుడు లేస్తుండో లేదు. సో ఎక్సర్సైజ్కి వెళ్తాను, వాకింగ్కి వెళ్తాను, ఆ తర్వాత రెడీ అవుతాను, పిల్లల్ని స్కూల్లో దించుతాను, నేను కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతాను. సో మళ్ళీ సాయంత్రం పలానా టైంకి వస్తాను. వచ్చిన తర్వాత నేను ఇంకొక పలానా పని, లేకపోతే సాయంత్రం ఈ టైంకి అవుతుంది. ఇవన్నీ చూడండి. చూసిన తర్వాత ఓకే అన్న, డైలీ దీనికోసం మీరు ఒకవేళ పొద్దున్న 6కి లేస్తున్నారు కదా, 6కి లేసే బదులు 5కి లేస్తే దీని గురించి నేర్చుకోవచ్చు, లేదా 5:30కి లేస్తే ఒక ½ an hour నేర్చుకోవచ్చు. ఈవినింగ్ మీరు ఇంటికి వచ్చేవరకు 8 అవుతుంది కదా, 9 అవుతుంది కదా. సో 9 to 10 కొద్దిసేపు పని చేస్తే ఈ బిజినెస్లో రిజల్ట్ చూడొచ్చు. జెన్యూన్గా మీరు ఒక రిప్లై ఇస్తారు. ఓకే, సో లేదు నేను ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో కొద్దిగా ఫ్యామిలీతో టైం కేటాయించాలి కదా అని చెప్పి అతను అంటాడు. సూపర్ అన్న, ఫ్యామిలీతో టైం కేటాయించాలి. జస్ట్ ఈవినింగ్ 1 hour మీరు ఉంటే బాగుంటుందా ఫ్యామిలీతో టైము? లేకపోతే ఒక 15 రోజులు మీరు ఇష్టం వచ్చిన పని చేసుకొని ఇంకో 15 రోజులు ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళి ఎక్కువ టైం కేటాయిస్తే బాగుంటుందా? మీరు ఈ 1 hour ఒక ఫ్యామిలీతో మీరు సాయంత్రం కేటాయించే టైం ఉంది కదా, ఒక 1 hour ఒక 2 years త్యాగం చేస్తే ఫ్యామిలీ టైంని, మీరు లైఫ్ లాంగ్ ఫ్యామిలీతో రోజంతా ఇంట్లో ఉండొచ్చు. మీరు ఒక లెవెల్కి వచ్చేస్తారు బిజినెస్లో. ఈ బిజినెస్ మీటింగ్స్ కోసం అని చెప్పి, లేకపోతే మీ టీంకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 4 hours 5 hours సరిపోతే మిగిలిన టైం అంతా ఫ్యామిలీతోనే ఉండొచ్చు. సో ఫ్యామిలీకి ఒక క్వాలిటీ టైం ఇవ్వాలనుకుంటున్నారా, జస్ట్ 1 hour ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి అని పొలైట్గా చెప్పొచ్చు. ఓకే, లేదు బాస్ నా జాబ్లో చాలా ప్రెజర్ ఉంటుంది, నేను అసలు కుదరదు, నాకు ఫోన్ మాట్లాడడం కుదరదు, ఇవి కుదరదు. ఓకే, నీ జాబ్ డిస్టర్బ్ చేసుకోమనట్లేదన్నా, జాబ్లో ఆ ప్రెజర్ తోటి ఇప్పుడు వస్తున్న శాలరీ సరిపోద్దా? ఇంత ప్రెజర్లో ఇంత శాలరీ తీసుకుంటున్నావు, ఏజ్ పెరుగుతుంది, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతాయి. మరి ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఈ ప్రెజర్ ఇంకా భరిస్తూ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే ఏంది పరిస్థితి? ఓకే, పిల్లల ఖర్చులకి ఇది పెరగనప్పుడు మరి ఏంది పరిస్థితి? ఆ జాబ్ను డిస్టర్బ్ చేసుకోకుండా ఆ జాబ్ ప్రెజర్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక 1 year 2 yearsలో నీ జాబ్కి సమానంగా సంపాదించగలిగినప్పుడు ఆ ప్రెజర్ వదిలేసి ఈ ఫ్రీ టైంలోకి వచ్చేయచ్చు కదా. సో ఆ జాబ్ ప్రెజర్ తగ్గించడానికే కదా ఈ టైం తీయాలంటుంది. సో అన్న, జెన్యూన్గా డబ్బు వచ్చేది ఏ బిజినెస్లో అయినా సరే, జెన్యూన్గా డబ్బు రావాలి, ప్రెజర్ తగ్గాలి అనుకుంటే స్టార్టింగ్లో కొంచెం టైం తీయాలి. సో నీకు ఈ టైమింగ్స్లో నువ్వు కొద్దిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ప్లాన్ చేసుకుంటే నీకు వర్కౌట్ అవుద్ది. ఎంత వర్కౌట్ అవుద్ది? నీ పిల్లలకి మంచి చదువు చదివించవచ్చు, భవిష్యత్తులో పెరగబోయే ఖర్చులకు తగ్గట్టు. లేదా పాపకి మంచి మ్యారేజ్ చేయొచ్చు, భవిష్యత్తులో పెరగబోయే ఖర్చులకు తగ్గట్టు. మంచి ఇల్లు కట్టుకోవచ్చు, భవిష్యత్తులో ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు, ఇప్పుడున్న ఖర్చుల్లో కాకుండా మంచిది. సో వాళ్ళకి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ చూపించండి. వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లం ఉందో ఆ హెల్త్ ప్రాబ్లానికి ఇందులో సొల్యూషన్ చూపిస్తూ నువ్వు కొంచెం టైం పెట్టగలిగితే ఇది వర్కౌట్ అవుద్ది. దానికి ఒక్కోసారి 30 నిమిషాలు పట్టవచ్చు, 1 hour పట్టవచ్చు. నువ్వు కనీసం ఒక 1 hour టైం తీయగలిగితే, లేదా ఒక 1 hour నిద్ర త్యాగం చేయగలిగిన, ఒక 1 hour నువ్వు IPL చూసే టైం త్యాగం చేయగలిగిన, ఒక 1 hour నువ్వు ఫ్రెండ్స్తో బాతకాన్ని పెట్టే టైం త్యాగం చేయగలిగిన, ఒక 1 hour జస్ట్ రీల్స్ స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోయే యూట్యూబ్లో అంటే స్క్రీన్ టైం దాన్ని తగ్గించగలిగిన ఖచ్చితంగా
మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చూడడానికి, మనం అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి మనం టైం లేదు అనే అబ్జెక్షన్స్కి ఇన్ని రకాలుగా ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి తగ్గట్టు మనం కనెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మీరు కూడా ఇలానే మేనేజ్ చేస్తున్నారా? మేనేజ్ చేస్తే ఎస్ నేను మేనేజ్ చేస్తున్నానని, మేనేజ్ చేయలేకపోతే ఇది నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అని కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ కోచ్ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఒక కోర్స్ తీసుకొచ్చాను. ఆ కోర్స్ని ఇంతకుముందు 90%కి ఉండేది ఇంకా తగ్గించాను, 95%కే మీకు అవైలబుల్ అయ్యేటట్టు. దాంతోపాటు మంత్లో 2 times